దమ్ బిర్యానీ చేస్తున్నాడు. చికెన్ దమ్ బిర్యానీ అండి. అయితే చపాతీలు అయితే తీస్తున్నాను మా అమ్మకైతే. మా అమ్మ అయితే కాలుస్తాను చపాతీలు. మా మామూలు తీస్తామంట. ఎన్ని పనులు చేస్తున్నారు చూడండి నా కొడుకు. వాళ్ళ నాన్నకి నేర్పిస్తున్నారు చూడండి. ఎంత ప్రేమ ఉంది వాళ్ళ నాన్న పైన. గరమ్మా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానులేండి. ఇంకా ఈరోజు చూడండి, నిన్న వర్షం పడుతుంది, నిల్లనే లేదండి. ఇప్పుడు కూడా రాత్రి నుంచి పడుతుంది వర్షము. నిన్న పొద్దున్న నుంచి పడుతుంది. ఇప్పుడు చూడండి ఏం వాన. ఈ వానలోనే నీళ్ళు కూడా కొంచెం కూడా ఉండలేదు లేండి. ఇంకా బోర్ అయితే కొట్టినాం, పోయి అంతా ఫుల్ అయితే చేస్తున్నాము, నింపేస్తున్నాం లేండి అంతా. ఇంకా చూపిస్తాను ఉండండి. నిన్న సేమ్ ఎట్లా పడతాడో చినుకులు అట్లే పడుతుంది ఈరోజు కూడా. చూపిస్తాను ఉండండి మీకు. ఇంకా చూస్తున్నారు కదా ఏం వాన ఒకే సమ పడుతుంది. కొంచెం కూడా నిలుస్తలేదు. బయట పోదామంటే నిలుస్తూనే లేదు వాన. ఇంకా మా ఆయనకు కూడా బాగా ఎండుంటేనే వ్యాపారం అయ్యేది. ఇంకా ఇట్లా వాన పట్టుకుని ఉంటే వ్యాపారం అయితే కాదులేండి. అందుకని మా ఆయన కూడా నిన్నటి నుంచి అయితే ఇంట్లోనే ఉన్నాడు. జీ హాయ్ బోలు. మా ఆయనకు కూడా పని అయితే లేదులేండి. ఇంకా ఇంట్లోనే ఉన్నాడు 2 రోజుల నుంచి. నిన్న కూడా ఇంట్లోనే ఉండే, ఇంకా ఈరోజు కూడా ఇంట్లోనే ఉన్నాడు. మాహిర్ హాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? बोल अब बोल सीधा बोल 100 का बोल अब సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రాత్రి అయితే నిన్న సరుకులు తీసుకొచ్చి అలాగే చికెన్ కూడా తీసుకొచ్చింది మీలేండి. ఇంకా వ్లాగ్ అయితే చేయలేదు. మధ్యాహ్నం తినింది నిన్న. చేసేతలకి 7 గంటలు అయిపోయా. అందుకని ఆకలేస్తాడు, ఇంకా తినేస్తాంలేండి నిన్న అయితే. అందుకని చూపిలేదు. సరుకులు తెచ్చకపోయింది కదా, కొంచెం లేట్ అయిపోయా. అందుకని వ్లాగ్ అయితే తీయలేదులేండి నిన్నైతే. ఇంకా 7 గంటలప్పుడు చేసుకొని తినండి. అది మధ్యాహ్నం భోజనము 7 గంటలకు చేసుకొని తినండి. ఉంది చికెన్ సార్ అయితే, అదే ఉడుకు చేసుకొని దాని జతకైతే మా అమ్మ అయితే చపాతీలు అయితే చేస్తానులేండి. చూడండి చపాతీలు అయితే చేస్తుంది. చపాతీ జతకి కొంచెం అన్నం చేసుకొని ఉడుకు ఇంకా తినేసేదే. ఇంకా టైం వచ్చేసి 8:30 అయితే అవుతుందిలేండి. ఇంకా మా ఆయన ఎందుకు పోలేదంటే, మా ఆయనకైతే బాగా ఎండు ఉండాలి. వాళ్ళు అయితే వ్యాపారం చేస్తారు కదా. దాలింబ పండు ఇట్లా కల్లంగుడి పండు అవంతా వేసుకొని పోతారు కదా, వ్యాపారం చేసేది కదా. బాగా ఎండు ఉంటే జనాలు తీసుకుంటారు. ఇట్లా మూసుకొని ఉంటే వర్షం పడితే ఎవరు తీసుకుంటారు కదా, అందుకని పోలేదు. ఇంకా ఉన్నాడులేండి. ఇంకా ఎప్పుడు ఉండేలేదు, ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే కదా. ఇట్లా ఉంటే ఉంటాడు ఇంట్లో అంతే. లేకుంటే మా ఆయన ఆడ కనిపిస్తాడండి, మీరే చూస్తారు కదా. మాహి బోల్నా. ఇంకా చపాతీలు అయితే చేస్తానికైతే చూపిస్తాను మీకు. అలాగే మీ ఊర్లో వర్షం పడుతుందా లేదా, ఇట్లా మూసుకొని ఉందా, వర్షం పడుతుందా ఒకసారి కామెంట్, ఎండ్ ఉందా ఒకసారి కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే నిన్నటి నుంచి అయితే వర్షం పడుతుంది. మీ ఊర్లో పడుతుందా, ఎండ్ ఉందా, ఎట్లుందో ఒకసారి చెప్పండి. ఇంకా చపాతీలు అయితే చేస్తానికైతే చూపిస్తాను మీకు. ఇంకా సామాన్లు అయితే చాలా పడినాయి, కడగాలి సామాన్లు అయితే. ఇంకా వాన పడుతుంది అంటే మాకు బచ్చులు కూడా ఉంది, స్వీట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ఆడే కడిగేస్తాను. అంతా తినేసినాకైతే నాష్టా అయితే చేసుకొని ఇంకా ఒకేసాం అయితే కడిగైతే కూర్చోడేస్తానులేండి. హాయ్ కడు రోటీ పక్కాకో ఖాయింగే. ఇంకా చేసినాకైతే చూపిస్తాను, చూస్తుండండి వీడియో.
देख ले काजा बाहर सर्दा ले जाना హాయ్ అండి. ఇంకా నేనైతే చపాతీలు అయితే తీడిస్తున్నాను మా అమ్మకైతే. మా అమ్మ అయితే కాలుస్తాను చపాతీలు. ఇంకా సార్ వెళ్ళి చెప్పినాను కదా ఉడుకు చేసుకొని తినేసేది. దాని జట్కి దాని జట్కి చట్నీ నూరుతారంటలేండి మా అమ్మ అయితే. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఏమని చేసుకునేది వంట. ఇప్పటికైతే తినేస్తాము. మా మాహిర్ చూడండి తీరుతాడంట. బరానా छोटाవు మాహిరు బడా హోరాలి. ఎన్ని పనులు చేస్తున్నాడు చూడండి నా కొడుకు. వాళ్ళ నాన్నకి లేపిస్తున్నాడు చూడండి. ఎంత ప్రేమ ఉంది వాళ్ళ నాన్న పైన. గరమ్మ నా మీద కూడా అంత లేదు. బ్రష్ కర్లే కాజో. ఇంకా వేడి వేడి చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మా ఆయన అయితే బ్రష్ చేసాకైతే పోయినాడులేండి. ఇంకా తినేసేదే. రండి ఫ్రెండ్స్ తిందాము. ఇంకా తినేసినాకైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకా అన్నం అయితే తినేస్తాంలేండి. నాష్టా అయితే చేసేస్తున్నాము. ఇంకా మా అమ్మ అయితే చూడండి వానలో అయితే సామాన్లు కడిగైతే కూర్చొనేసింది. వాన పడుతుంది అయినా కూడా కడుగుతుంది. బచ్చులు ఉంది చూడండి. సీట్లు అన్నీ ఉన్నాయి. బచ్చులు లోపల పెద్దగా ఉంది బచ్చులు. ఇంకా మా అమ్మ అయితే ఆడ బయట అయితే కడుగుతుంది. బయట అయితే ఫ్రీగా ఉంటుంది కడిగేస్తాను అని చెప్పేసి. ఇంకా నేనైతే మిగతా పని అయితే చూడాలి. వంట చేయాలి. వండింది అయితే తినేస్తాము నాష్టానికైతే. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఏమన్నా చేయాలండి. ఇల్లు కూడా క్లీన్గా ఉడిసేస్తున్నాను. ఇంకా హీటర్ కూడా పెట్టేస్తున్నాను మా అమ్మకి. మా అమ్మ పోసుకుంటారంట. ఒక్కొక్కరే పోసుకుంటే ఈరోజు శుక్రవారం కదా ఈరోజు ఒక్కొక్కరే పోసుకొని నమాజ్ అయితే చదవాలండి. అందుకని ఇంకా బండ్లు అయితే కడగాలి. ఇంకా ఇల్లు అయితే తుడిసేస్తాను. చూస్తుండండి వీడియో. కోసా బాల్ सीधा बोल रहा ये तो अथीना बाल थो డబ్బు అయితే ఖాళీ లేవులేండి. అవిను ఇంకా ఇల్లు తుడిసేకి ఇంకా మా అమ్మ అయితే సామాన్లు కడుగుతాను కదా. అదేమన్నా ఖాళీ అయితే ఇంకా ఇల్లు అయితే తుడిసేయచ్చు. అన్నీ నింపేస్తాము. అన్ని ఫుల్ అయితే చేస్తాము. देख उसमें छेंगा కాడుకో దేక్క. మన జట్లో అయితే బాల్ అయితే ఆడాలంట చూడండి. మా అమ్మ సామాన్లు కడిగే వరకు కొంచెంసేపు పిల్లోడిని అయితే ఆడిపిస్తాను. ఇంకా ఖాళీ అయితే డబ్బు ఇంకా ఇల్లు అయితే తుడిసేయాలి. అన్నీ ఫుల్ అయిపోయాయండి. అందుకని ఇంకా పిల్లోని జట్లో అయితే ఆటాడుతానులేండి. అంటే పాపం మనకి ఎవరు ఉండలేదు ఇంటికాడ అందుకని చెప్పేసి ఇంకా బయట పోతా ఉంటాడు. ఎవరు ఉండలేదు ఆటలాడేకి. ఇంకా కొంచెంసేపు ఆటలాడిపిద్దామని చెప్పేసి ఇంకా ఆటలాడిపిస్తున్నాను. ఇంకా మా అమ్మ సామాన్లతో ఎవరు గేమ్ చేయాలి కూర్చొని అని చెప్పేసి అందుకే ఇంకా ఆటలాడిపిస్తున్నానులేండి. మా హెయిర్కి అయితే వానికి కొంచెం ఖుషిగా ఉంటుంది కదా అని చెప్పేసి. సామాన్లు అయితే కడిగేసిందిలేండి మా అమ్మ అయితే. ఇంకా మా అమ్మ అయితే సామాన్లు అన్నీ తోమేసింది. ఇంకా నేనైతే సామాన్లు అయితే జోడిపిస్తానులేండి. ఒకటే తీసి మా అమ్మకి చెప్పినాను నేను కడుగుతాను రామ్మ అంటే లేదులే నేను కడుగుతాను బచ్చుల్లో ఎయిర్ కటింగ్గా ఉంటుంది నేను కడిగేస్తానులే బయట అని చెప్పింది. అందుకని చెప్పేసి ఇంకా సరేలే కడుగు అని చెప్పినాను. ఇల్లు తుడుద్దామంటే ఏమి ఖాళీ లేవండి. అన్నీ నింపేస్తున్నాం. పొద్దున్నే లేసి కొంచెం కూడా ఉండలేదు నీళ్ళు. మా వీధిలో అయితే బోర్ కొట్టాలి కదా అందుకని ఇంకా పొద్దున్నే వానలోనే తడుచుకొని నింపినాంలేండి. నీళ్ళు అయితే కొంచెం కూడా ఉండలేదు. అందుకని అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఏమి ఖాళీ లేదు. ఇంకా సామాన్లు కడిగితే ఆ టబ్బు ఖాళీ అవుతుంది కదా దాంట్లో అయితే ఇల్లు తుడియొచ్చు అని చెప్పేసి నీళ్ళు వేసుకొని ఇంకా మాహిర్ దగ్గర అయితే ఆటలాడుకొని ఉన్నానులేండి కొంచెంసేపు అయితే.
ఇక్కడ నేను సామాన్లు అయితే జోడిపిస్తానన్న వచ్చే తెలకి మాహిర్ ఏం చేస్తున్నాడు చూడండి. అన్నీ వంది ఆటలాడే సామాన్లన్నీ కింద వేస్తున్నాడు. ట్రైలో అన్నీ పెట్టింటే వేసి ఆడాడ వేస్తాడు కదా అని చెప్పేసి చూడండి ఏం చేస్తున్నాడు వాడు. అన్నీ తీసేసేస్తున్నాడు. ఇంకా అన్నీ ఎత్తిపెట్టాలండి, ఒక్కొక్కటి అన్నీ ఎత్తిపెట్టాలి క్లీన్గా. మీరు చూడండి ఎన్ని సామాన్లు వేస్తున్నాడో చూపిస్తాను. ఎన్ని సామాన్లు నేను ఎత్తి పెట్టేవి వీడేస్తాడు. సరే माहिर क्या कर रहा तू? ఇంకా సామాన్లు జోడిపించి వచ్చేతలకి చూడండి ఇట్లా చేస్తున్నాడు. అన్నీ తీసేసేస్తున్నాడు. ఏమో అది కార్ రిపేర్ చేస్తున్నాడు అంట. ఏం చేస్తున్నారా అంటే కార్ రిపేర్ చేస్తున్నాను అని చెప్తాడు చూడండి. అన్నీ వేసి సామాన్లు ఇంకా ఒక్కొక్కటి అంతా ఎత్తిపెడతానంలేండి. ఇంకా వానికి చెప్తే వాడు ఎత్తిపెట్టాడు. ఒక్కొక్కసారి ఎత్తిపెడతాడు. దానికి మూడు బాగుండాలి. ఒక్కొక్కసారి ఎత్తిపెట్టాడు చూడండి. ఏం చేసుకొని కూర్చున్నాడు. ఇంకా అన్నీ ఎత్తిపెట్టేసి ఇంకా బండ్లు అయితే కడిగేయచ్చు. ఇంకా అంతా ఎత్తిపెడతానంలేండి. ఇంకా మా అమ్మ అయితే టబ్ అయితే ఖాళీ చేసింది. సామాన్లు అయితే కడిగేసి ఇంకా ఖాళీ అయిపోయింది కదా. కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకా బండ్లు అయితే తుడుస్తానులేండి. కొంచెం షాంపూ వేస్తాను నేను దాంట్లో వేసి ఇంకా తుడుస్తాను. అంటే ఏమన్నా నూనెగా ఏమన్నా జిడ్డు మారదు ఏమన్నా ఉంటే బాగా ఇదవుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను షాంపూ అయితే వేస్తాను. ఇంకా మాహిర్ ఆడిపోయాడని చూస్తున్నారా, వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నాడులేండి మంచం పైన అయితే. ఫోన్లో అయితే చూసుకొని అయితే ఉన్నాడు. ఇంకా నేనైతే బండ్లు అయితే కడిగేస్తున్నాను. ఇంకా వానికి చెప్తున్నాను కింద రావద్దు ఇల్లు తుడుస్తాను అంటే ఇంకా ఫోన్ చూసుకొని అయితే కూర్చొనేస్తున్నాడు మంచం పైన అయితే. హాయ్ అండి అందరికీ. ఇంకా నేను మాహిర్ అయితే ఫ్రెష్ అయిపోయినాం. మాహిర్ ఫ్రెష్ అయిపోయినాడు చూడండి. హాయ్ బాల్ మాహిర్. ఇంకా నమాజ్ చదవాలండి. ఇంకా టైం అయితే అయిపోయింది. ఇంకా మా అమ్మ అయితే చికెన్ అయితే తెప్పించింది. ఈరోజు అయితే మా ఆయన దమ్ బిర్యానీ చేస్తున్నాడు. చికెన్ దమ్ బిర్యానీ అండి. చూద్దాం ఎలా చేస్తాడో. ఇంకా నేనైతే నమాజ్ చేసేకైతే పోయినానులేండి. ఇంకా మా ఆయన మా అమ్మ ఇంకా అంతా కోసుకొని అయితే పెట్టుకుంటున్నారు. ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఉంటాయి కదా బిర్యానీకి వేసేవి, అవన్నీ కోసుకొని అయితే పెట్టుకుంటున్నారులేండి మా అమ్మను. ఇంకా మా ఆయన అయితే చేస్తున్నారు దమ్ బిర్యానీ అయితే. మా ఆయన అయితే దమ్ బిర్యానీ చేస్తున్నాడు. మా అమ్మ అయితే ఒకవైపు అయితే అన్నానికైతే పెట్టింది. ఇంకా హెల్ప్ చేస్తానులేండి మా ఆయనకైతే. ఇంకా నేను నమాజ్ చేసి వచ్చే తెలుగు ఇంకా అంతా చేసింట్రులేండి. నేను పోయి కొంచెం హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్ అంటే ఏం హెల్ప్, పెద్ద హెల్ప్ కాదులేండి. అన్నీ ఎత్తిపెట్టేవైతే చేస్తున్నాను. ఇంకా వాళ్ళిద్దరూ చేస్తున్నారు. చాలా బాగా చేస్తాడండి మా ఆయన అయితే. సూపర్గా ఉండి ఎప్పుడు అంతే అండి. ఎప్పుడైనా చేయని బాగా ఉంటుంది. ఇంకా మా అమ్మ కూడా బిర్యానీ అయితే ఇంకా బాగా చేస్తారులేండి. బిర్యానీ మా అమ్మ వచ్చేసి బిర్యానీ చేస్తుంది. మా ఆయన వచ్చేసి దమ్ బిర్యానీ. ఇద్దరిది బాగుంటుంది టేస్ట్లు అయితే. అంటే మా అమ్మకి వచ్చు, దమ్ బిర్యానీ కూడా వచ్చు, అంత టేస్ట్ రాదులేండి. అందుకని ఇంకా మా ఆయనకు చెప్పింది మా అమ్మే, ఇంకా నేను చికెన్ తెప్పిస్తాను దమ్ బిర్యానీ చేస్తావంటే చేస్తానులేమ్మా అని చెప్పినాడు మా ఆయన. ఇంకా అందుకని ఇంకా మా ఆయన అయితే చేస్తున్నాడు అండి దమ్ బిర్యానీ. ఇంకా అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇంట్లోది సామాన్లు అయిపోయినాయి, ఇల్లు తుడిచేది అయిపోయింది, నమాజ్ చదివేది అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇంకా వంట చేస్తే ఇంకా తినేసేదిలేండి. ఇంకా నాకు చెప్తాను మా ఆయన ఉప్పు ఏమన్నా తక్కువ ఉందేమో చూడు అని చెప్పేసి ఇంకా నేనైతే చూస్తానులేండి. ఇంకా వీళ్ళైతే వంట అయితే చేస్తున్నారులేండి. మా ఆయన అయితే బాగా చేస్తాడు వంటను చేస్తాడు బాగా. దమ్ బిర్యానీ అయితే ఇంకా బాగా చేస్తాడు. ఇంకా మా ఆయన ఏడన్నా పోని మా ఆయన చేతిలోనే బిర్యానీ అయితే చెప్పిస్తారు. బిర్యానీ కాదు దమ్ బిర్యానీ అయితే బాగా చేస్తాడులేండి. వాళ్ళ అక్కల ఇంట్లోకి పోతే కూడా మా ఆయనే చేస్తాడు. ఏమైనా దమ్ బిర్యానీ అట్లా చేసేది ఉంటే ఇంకా మా ఆయనే చేస్తాడులేండి. బాగా చేస్తాడు. చాలా రోజులు అయిపోయా బిర్యానీ తిని. బిర్యానీ అయితే తిన్నాము, దమ్ బిర్యానీ అయితే తినలేదు కదా, అందుకని. कुटोरा पिसांग काढणे का पिसांग काढणे ఇంకా పైన అయితే తీసినాడు. నూనె ఉంటుంది కదా షేర్వా కొంచెం తీసినాడులేండి. బియ్యం వేసినాక దానిపైన అయితే వేస్తారు అది, అందుకని. ఒకవైపు అయితే అన్నం అయితే ఉడుకుతుంది. ఇక్కడ తిరగ షేరు దానిలో బియ్య
కడిగి అయిపోయిందా నీ పని? పని అయిపోయా. అయిపోయా. ఇంకా వేడి వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కిస్మా హెరుదర ఇంకా మా అమ్మ అయితే వేస్తుంది. ఇంకా వేడి వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే చేద్దాం రండి. రండి ఫ్రెండ్స్, తిందాము. అందరికి ముందు మీకే, ఆ తర్వాత మాకి. मेरा ये तुम ऐसा मत तभी बताई नहीं है. ऐसा पकड़ो. क्या? ऐसा ऐसा पकड़ ले. बस. अरे पकड़ो, मैं पकड़ता हूँ. मैं जी बिरयानी चाहिए. ढंग से खड़ो जी. कैसा बोला? ऐसा पकड़ रखना ऐसा. पकड़ा ऐसा. अच्छा చూడండి ఎట్లా చేస్తారు. పోస్తారు ఈ తమ్నేల్కి అని చెప్తే ఎట్లా చేస్తారు చూడండి. రండి ఫ్రెండ్స్, తిందాము. రండి మా నజ్జుకి నేను తినిపిస్తాను, చూడండి. తినిపిస్తాను. వీడు ఉల్లిపాయ తినిపిస్తున్నాడండి మా హీరో. జా సూపర్గా ఉందబ్బా దమ్ బిర్యానీ అయితే. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా, సూపర్గా ఉంది బిర్యానీ. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. ఏమన్నా దీని రెసిపీ కావాలంటే చెప్పండి, ఇంకొకసారి అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు చూసుంటారు, కొంచెం కొంచెం అయితే ఉంది. ఇంకా యాడ్ అయితే చేస్తానులేండి. ఇంకా తినేసినాకైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. पीछे गिरता रहे. हाय बोल लड़ा. क्या तो बोल फ्रेंड्स को. अंदर क्या तो बात कर रहे. हेलो फ्रेंड, बप्पू ने चला. అంతేనండి, చూసేస్తున్నారు కదా వీడియో. సూపర్గా ఉండే దమ్ బిర్యానీ అయితే మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. ఏమైనా రెసిపీ ఏమైనా కావాలంటే చెప్పండి, ఒకసారి అయితే చూపిస్తాను మీకు రెసిపీ. రెసిపీ ఇంకా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ ప్లీజ్ రెసిపీ మా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మా ఆయన అయితే పాలు తెచ్చాకైతే పోయినాడులేండి, టీ పెట్టాలంట, అందుకని ఇంకా పాలు తెచ్చాకైతే పోయినాడు మా ఆయన అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికి. బాయ్, సబ్స్క్రైబ్ చేయండి.